రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు కొత్త రాగం అందుకున్నారు. కొత్తదేం కాదు, పాత రాగానే మళ్ళీ కొత్తగా పాడుతున్నారు. నిన్న అద్దంకి దయాకర్ అలాగే ఇంకో ఒకరిద్దరు నేతలు కూడా ఒకటి మాట వల్ల వేశారు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చింది అని. నిజమా? సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇచ్చిందా? ఇంతకీ సోనియా గాంధీ కాళ్ళు మొక్కింది ఎవరు? అద్దంకి దయాకరా? రేవంత్ రెడ్డా? ఎవరు కాళ్ళు మొక్కి తెలంగాణ తెచ్చిన వీరులు ఎవరు? అద్దంకి దయాకర్ అయినా కాంగ్రెస్ నేతలు ఎవరైనా కూడా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేటప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్. కేసీఆర్ మీద కోకుంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని బండబుద్ధులు తిట్టుకోండి. కానీ ప్రతిసారి తెలంగాణ సోనియా గాంధీ కాళ్ళు మొక్కితే వచ్చింది, సోనియా దయ తెలిసే వచ్చింది. ఒకవేళ కాలు మొక్కితేనే వచ్చే కాడికైతే 1200 మంది ఉద్యమకారులు చచ్చిపోయేదాకా కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నట్టు? కాలు మొక్కితేనే తెలంగాణ వచ్చే కాడికైతే వాళ్ళందరినీ చంపడం ఎందుకు? వాళ్ళందరి చావుకు కారణం కావడం ఎందుకు? అంటే ఉద్దేశపూర్వకంగానే 1200 మంది చచ్చిపోయేదాకా ఆగారని అనుకోవాలా? అయినా కాలు మొక్కితే ఎమ్మెల్సీ పదవిలో, ఈ పదవిలో, పార్టీ పదవిలో వస్తాయి అంటే నమ్మొచ్చు. కానీ రాష్ట్రాలు ఏర్పడతాయా? ఏంది ఈ పనికి మాలిన మాటలు? కేసీఆర్ను తిట్టదలుచుకుంటే కాంగ్రెస్ నేతల ఇష్టం, ఏమైనా తిట్టుకోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, దానికోసం జరిగిన త్యాగాల్ని, పోరాటాలని కించపరిచేలాగా మాట్లాడడం అనేది ఇట్ ఈస్ అబ్సర్డ్. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కూడా కొంచెం సోయితో మాట్లాడితే బెటర్.